School is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో గురువారం కోయిల్ అల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 6:30 నుంచి 11 గంటల వరకు కోయిల్ అల్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిడి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణ చేశారు. ఉదయం 11 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించారు. తిరుపతికి చెందిన శ్రీ మణి 2 పరదాలు, 2 కురాళాలు ఆలయానికి విరాళంగా అందించారు. రానున్న బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, విజిఓ గిరిధర్, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ధనశేఖర్, మునికుమార్, ఆలయ అర్చకులు బాలాజీ, రంగాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేవుడు పడకూడదు అందుకు. మునికుమార్ గారు సార్ కొంచెం గట్టిగా ఉండలేదు సార్, అందుకని తక్కువ. కరెక్ట్. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి వార్షికంగా జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలకి ముందుగా స్వామివారి యొక్క దేవాలయాన్ని కోయిలాళ్వార్ తిరువంజనము అనేటటువంటి కార్యక్రమంతో దేవతాచర్యా ప్రదేశ దేవాలయ అని స్వామివారి యొక్క చర్య ఇక్కడ ప్రదేశంలో స్వామివారి యొక్క సంచారం ఉండేటటువంటి ప్రదేశాన్ని దేవాలయం అంటారు. అటువంటి దేవాలయంలో కుడ్యమూలములు అంటే గోడల్లో ఉండేటటువంటి దేవతలు కానీ, రోజు స్వామివారికి ఆరాధనలో ఉపయోగించేటటువంటి పరికరాలు కానివ్వండి, వీటన్నింటినీ బ్రహ్మోత్సవానికి ముందుగా కోయిల్ అంటే దేవాలయము, ఆళ్వార్ అంటే స్వామివారు దేవత అని,
తిరుమంజనము, తిరుమై అంజనము అంటే ద్రవ్య సేవ అని. ఈ మూడింటిని ఒక చోటకు తీసుకొస్తూ అనూచారంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి యొక్క వార్షిక ఉత్సవములకు ముందుగా ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. దాంట్లో భాగంగానే 7వ తారీఖున ప్రారంభమయ్యేటటువంటి బ్రహ్మోత్సవ పురస్కృతంగా ఈరోజు స్వామివారికి దేవాలయం లోపల నిత్యకట్ల కైంకర్యములన్నింటినీ పూర్తి చేసి స్వామివారి యొక్క దేవాలయంలో ఉండే కుడ్యమూలములను, ఆ తర్వాత స్వామివారికి నిత్యము ఆరాధనలో ఉపయోగించేటటువంటి పరికర ఉపకరణములన్నింటినీ కూడా శుభ్రపరుస్తూ స్వామివారిని బ్రహ్మోత్సవ సమాహ్వానం కోసం సన్నిద్ధం చేస్తూ దేవాలయాన్ని కూడా బ్రహ్మోత్సవ సంభ్రమణకు సన్నిద్ధం చేయడం జరుగుతుంది. దీనికోసమై తిరుమల తిరుపతి దేవస్థానం వారు యథావిధిగా శాస్త్రరీత్యా జరిగేటటువంటి వాటన్నింటిని అవలంబిస్తూ ఎంతో వైదికంగా వైభవంగా ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది. దీని తర్వాత యథావిధిగా 11 గంటల నుంచి స్వామివారి యొక్క నిత్య సర్వదర్శనం ప్రారంభమయ్యి యథావిధిగా ఉండేటటువంటి కైంకర్యాలన్నీ పునరావృతం చేయడం జరుగుతుంది. నమో వెంకటేశాయ.